చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధాలు ఎప్పటికప్పుడు కూడా మనం అనేక సందర్భాల్లో చూస్తామంటే లోకేష్ గారు కూడా ఎప్పుడు పవన్ అన్నానే పిలుస్తారు, ఒక అన్నగా భావిస్తారు పవన్ కళ్యాణ్ గారు. ఆ గౌరవాన్ని, ఆ మర్యాదని, ఆ ప్రేమని ప్రతినిత్యం కూడా ఆయన ఎప్పుడు మాట్లాడినా మా పవన్ అన్న అని అంటారు. కానీ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అట్లా కూడా అన్నానే సంబోధిస్తారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారు ఒక గురువుగా, ఒక ఎన్డీఏ కుటుంబ పెద్దగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని గౌరవించేటటువంటి తీరు, ఆయన అనేక సందర్భాల్లో అనేక విషయాలు నేను చంద్రబాబు నాయుడు గారిని చూసి నేను నేర్చుకుంటూ ఉన్నాను. ఆయన సారథ్యంలో పనిచేయటం అనేది నాకు చాలా అదృష్టం. ఇంకో 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయనే ఉండాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడటం, లోకేష్ గారు పవన్ అన్న పైన చూపించినటువంటి ప్రేమ, ఇదంతా ఇప్పుడు చాలా అంటే ఈ కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు, ఇందాక రవిచంద్రారెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు విన్నాం. ఆయన కూడా చాలా గొప్పగా మా పార్టీ గురించి మాట్లాడారు, వ్యవస్థ గురించి మాట్లాడారు. అంటే ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి ఆ గౌరవం, ఆ ప్రేమ, ఆ మర్యాద 3 పార్టీలు కలిసిపోయినటువంటి తీరు, ఇది నిజంగా కూడా ప్రజలు కూడా చాలా హర్షిస్తారండి. కూటమి అంటే ఒక్కొక్కసారి కూటమిలో పార్టీలో ఒక కూటమిగా ఏర్పడిన చాలా రకాలైనటువంటి కొన్ని అలయన్స్లో మనం చూస్తూ ఉంటాం. కొన్ని లొక్కలు, కొన్ని ఈగో ప్రాబ్లమ్స్, కొన్ని పట్టు విడుపులు, ఇవన్నీ చాలా అలయన్స్లో చూస్తాం. కానీ మన అదృష్టం ఇవాళ మన రాష్ట్రంలో మటుకు 3 పార్టీలు చక్కగా అసలు మంచి సమన్వయంతో ఒకరి పట్ల ఒక ప్రేమ, అభిమానం చూపిస్తూ, మొన్న ప్రధానమంత్రి గారు చూడండి ఢిల్లీ పిలిచి లోకేష్ గారిని ఎంత ప్రేమగా కుటుంబ సభ్యులందరినీ పిలిచి 2 గంటల పాటు లోకేష్ గారితో, బ్రహ్మణి గారితో, దేవాంశ్ బాబుతో ఎంత ప్రేమగా నరేంద్ర మోడీ గారు 2 గంటల పాటు వాళ్ళందరితో మాట్లాడటం, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా ట్వీట్ పెట్టడం, ఇవన్నీ కూడా నిజంగా కూడా ప్రజలు కోరుకున్నది ఇదే అండి. ఒక 10 కాలాల పాటు ఈ 3 పార్టీలు ఇదే విధంగా కలిసి ఉండాలి. ఈ 3 పార్టీలు కలిసి ఉంటే రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది. గతంలో చూసినటువంటి విధ్వంసం నుంచి కాపాడగలిగినటువంటి నాయకులు ఈ ముగ్గురు నాయకులు 3 పార్టీలే అని చెప్పి ప్రజలు ఎప్పుడు కూడా అదే ఆశిస్తారు. ఇవాళ అందరూ కూడా ఆనందపడి ఉంటారు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ పవన్ కళ్యాణ్ గారు. టీడీపీలో పార్టీలో ఉన్నటువంటి కోటి మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున ఇవాళ మీరు ఇచ్చినటువంటి మెసేజ్ నిజంగా మా గుండెలకు హత్తుకుంది. మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే రకంగా ఇదే సహృద్భావ వాతావరణంలో మనం కలిసి పనిచేద్దాం, రాష్ట్రానికి మంచి చేద్దాం, ప్రజల ఆకాంక్షలను కూడా నెరవేరుద్దాం అని చెప్పి మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రైట్, ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఇవాళ ఈ డిస్కషన్ ఆల్రెడీ లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ అవ్వబోతున్నారు అనేది నిన్న డిబేటు. ఇప్పటి వరకు జరిగిన దాంట్లో రేపు వచ్చే అవకాశం ఉంది అనేది అది ఒక అంశము. పట్టాభి గారు డైరెక్ట్గా చెప్పకపోయినా వస్తుందనే ఒక ఆశని, ఆయన ఆకాంక్షని వ్యక్తం చేశారు. సో వస్తుందనే అనుకుందాం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ డిబేట్కి పెట్టిన హెడ్డింగ్ తగ్గట్టుగా వన్ సైజ్ స్టెప్ ఇన్ అని వాళ్ళ మామగారు, లోకేష్ గారి మామగారు ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది. దాని తగ్గట్టే ఆయన జగన్మోహన్ రెడ్డికి లోకేష్ ఇచ్చిన హెచ్చరికలు మామూలుగా లేవు. ఉర్సా కంపెనీకి ఎకరం 99 పైసలకు ఇచ్చామని నిరూపిస్తే నా పదవికి రాజీనామా చేస్తా. ఇండైరెక్ట్గా నిరూపించలేకపోతే నువ్వు చేస్తావా అని అడగడమే. మరి జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తాడు దీని మీద అనేది ఒకటి. తర్వాత లిక్కర్ కేసులో దర్యాప్తు పారదర్శకంగా జరుగుతోంది అని అంటే అందరూ జగన్మోహన్ రెడ్డి అరెస్టు, రేపు మాపు అరెస్టు తప్పదు లిక్కర్ స్కామ్లో అని అందరూ అనుకుంటున్న టైంలో ఈయన పారదర్శకంగా జరుగుతోంది అని చెప్పడము, రేపు జరగబోయేదానికి కక్ష సాధింపులు ఉండవు, ఇదంతా నువ్వు చేసిన పాపాల పుణ్యమే అని చెప్పే ఒక ఇది కనపడుతుంది. అలాగే గిత్వానియో తీసుకొచ్చి జిందాలను కూడా భయపెట్టి వెళ్ళిపోయేలాగా చేశారు వీళ్ళు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మొన్నటి ప్రెస్ మీట్లో అన్నాడు. కానీ లోకేష్ చాలా స్పష్టంగా 15 రోజుల్లో కడపలో జిందాల్ స్టీల్స్ పనులు ప్రారంభం కాబోతున్నాయని ఇలాంటి హెచ్చరికలు, వార్నింగ్లు జగన్మోహన్ రెడ్డికి చేశారు. సో ఆ వన్ సైజ్ స్టెప్ ఇన్ అనేది స్టార్ట్ అయినట్టయినా ఒక చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడదాం. లోకేష్ జగన్ తీరు దొంగే